అవసరార్థులకు అత్యవసర వైద్య సేవలు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ పెద్ద మనసు చాటుకుంటున్నారని, సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు ఖరీదైన వైద్యం అందుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గురువారం ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 14 మంది బాధితులకు 19,38,523 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. ఇందులో 9,16,422 విలువైన 9 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 10,22,101 విలువైన 5 ఎల్ఓసి కాపీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 716 మంది బాధితులకు 6,35,56,039 విలువైన సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని తెలిపారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని, మరింత మందికి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి గురువారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గురువారం కావడంతో యథావిధిగా వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మీరావళి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మా క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్న మెడికల్ క్యాంప్ అదేవిధంగా జనం నిరంతరం ఏ విధంగా అయితే వస్తున్నారో ఈరోజు కూడా అదేవిధంగా రావడం జరిగింది. ప్రతి వారం కూడా వచ్చేవాళ్ళు ఏదైతే ప్రతి వారం మందులు తీసుకోవాలో చెకప్ చేయించి వాళ్ళందరూ కూడా వచ్చి మరి మందులు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఏదైతే ప్రతి వారం కూడా ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటు మందులు కూడా ఇస్తున్నారని తెలుస్తుందో పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మాకు కూడా మా క్యాడర్ అందరూ కూడా గురువారం వచ్చిందంటే వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండమని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే ఇదంతా కూడా మా క్యాడర్ నుంచి వచ్చిన ఆలోచనే. మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే అది బాగుంటుందనే ఉద్దేశంతో శుక్రవారం గ్రీవెన్స్ ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నామో ప్రతి గురువారం కూడా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నింటికంటే వైద్యం అందించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి పేదవారు అనేక మంది హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని దాన్ని మరి ఆచరణలో పెట్టాం. అది సక్సెస్ఫుల్ అయినందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది. దీన్ని ఏలూరు ప్రజానీకం అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సీఎంఆర్ ఆఫీస్కి సంబంధించి మరి ఏదైతే నిరంతరం కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి అనేక రకాలుగా చెక్కులు అందించడం జరిగింది. ఇవాళ వరకు కూడా 716 మందికి 6,35,56,039 రూపాయలు ఇవాళ వరకు కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి 9 చెక్కులు 5 ఎల్ఓసీల ద్వారా 19,38,523 రూపాయలు ఇవాళ కూడా 14 మందికి అందించడం జరుగుతుంది. ఇది నిరంతరం కూడా కొనసాగుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వైద్యం ప్రైవేటు దాంట్లో చేయించుకుంటారో వాళ్ళు మా ఆఫీసుని సంప్రదించినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి దానికి సంబంధించిన ఏం కావాలని చెప్పి అన్నీ కూడా తీసుకోవటం, ఎవరో కూడా రెండోసారి రాకోకుండా మా చెక్ ఏమైంది ఇంకా రాలేదని రాకోకుండా మేమే ఫోన్ చేసి దాన్ని మేమంతరం కూడా ఏదైతే సీఎం ఆఫీస్కి తీసుకెళ్లే దగ్గర కానీ అదేవిధంగా అక్కడ మానిటరింగ్ చేసే దగ్గర కానీ తప్పనిసరిగా దాన్ని ఫాలో అప్ చేసి ఏలూరు ప్రజానీకానికి అందించడం జరుగుతుంది. ఇది నిరంతరం కూడా కొనసాగే చర్య. మరి ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవలు ఏ విధంగా చేస్తున్నారు, మీకు అందుబాటులో మా నాయకులు ఏ విధంగా ఉంటున్నారు, మీ కాళ్ళ దగ్గరికే వైద్యం, మీ కాళ్ళ దగ్గరికే చెక్కులు, మీద కాళ్ళ దగ్గరికే సంక్షేమం ఏ విధంగా అంటుందని మీరు అందరూ కూడా గమనించి ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా మీ మద్దతు, మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.